గ్యాస్ సంక్షోభం అంటున్నారు. మరి దేశవ్యాప్తంగా కూడా హోటల్స్ అన్నీ కూడా మూసేసే అవకాశం ఉందని చెప్తున్నారు. బెంగళూరులో మూసేసారు. ఏంటి అసలు ఇది? అసలు గ్యాస్ సంక్షోభం అనేదే లేదు, కావాలని సృష్టిస్తారు. ఉమ్, మనకు ఎఫ్సిఐ అనేది ఒక ఉంటుంది, ఉమ్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని. దేశంలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా, యుద్ధాలైనా, కరోనా లాంటి సందర్భం అట వచ్చినప్పుడు గవర్నమెంట్ ముందు 50 రోజులకు నిలబడే గ్యాస్ను నిల్వ చేసుకుంటుంది. ఇలా మనకు కొరత లేదు. అయినా గ్యాస్తో పని లేకుండా మనకు మంచి కరెంటు మన దగ్గర రామగుండంలో కరెంటు ఉత్పత్తి అవుతుంది మనకు. అదేవిధంగా సింగరేణి దగ్గరికి పోతే బొగ్గు ఉంది మనకు. అదేవిధంగా ఆదిలాబాదు, ఖమ్మము అటు సైడ్ పోతే ఫారెస్ట్ ఉంది కట్టెలకు. ఎలాంటి ఇబ్బంది కూడా లేదు మనకు. కావాలని చెప్పేసి మొత్తం బ్రోకర్ వ్యవస్థ అంతా కూడా రేట్లు కావాలని పెంచుతుంది. గవర్నమెంట్ ఏ రోజు కూడా అసలు గ్యాస్ సిలిండరు మనకు ఇబ్బంది ఉందని చెప్పేసి మాత్రం ఎప్పుడు కూడా చెప్పలేదు. కావాలని చెప్పేసి వీళ్ళే క్రియేట్ చేసి ఇబ్బందికరంగా దొరికింది ఆ టైం అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాగట్టుకోవాలని చెప్పేసి వీళ్ళే క్రియేట్ చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు కొన్ని ఏరియాలలో హాస్టల్స్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, కట్టెల పొయ్యి దగ్గర చేస్తున్నారు. సో మళ్ళీ మనం బ్యాక్ టు ఓల్డ్ డేస్ అనుకోవచ్చా? చాలా అంటే చాలా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకన్నారని అప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పాత రోజులు మంచి రోజులు, పాత టైం ఉన్నప్పుడు చూడు. ఇదే విధంగా ఈ సిలిండర్ కన్నా కట్టెల మీద వంట చేసుకుంటేనే బాగుంటుంది, చాలా బాగుంటుంది. పాత రోజులు కూడా అన్నిటిని కూడా ఎందుకంటే మనకి ఇబ్బంది వచ్చినప్పుడు అన్ని విధాల ప్రజలు కూడా అడ్జస్ట్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కమర్షియల్ ఆపేసింది, ఓన్లీ డొమెస్టిక్ మాత్రం కంటిన్యూ చేస్తుంది. అంటే ఉన్నది కానీ కొద్దిగా సేవ్ చేద్దామన్న ఆలోచనలోనే ఎందుకు కమర్షియల్స్ వాళ్ళకి ఆపేసింది? కమర్షియల్ వాళ్ళకు ఆపేస్తే చాలా మంచిదండి, ఎలాంటి ఇబ్బంది లేదండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు హోటల్ దొరుకుంటే ఏం చేస్తామండి, ఇంటికైతే ఇంట్లో పోయి తింటాం. ఎందుకంటే కంపల్సరీ మనం హోటల్స్ని దృష్టిలో పెట్టుకోదు గవర్నమెంట్. పేద ప్రజలను గృహాలను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ముందుకెళ్తుంది కాబట్టి, ఎందుకంటే ఇంట్లో ఇస్తుంది కాబట్టి. సరే ఇలా హోటల్ తినకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్తారండి, మనిషి ఇంటికి వెళ్తారు, ఇంటికి రూమ్కి వెళ్తారు కాబట్టి ఇంట్లో తింటాడు కాబట్టి. అందుకే గృహాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా గ్యాస్ ఇస్తున్నారు. ప్రజలారా మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఏం కాదు. మీరు మొన్ననే వచ్చిన తర్వాత గ్యాస్ ఒక నెల కింద బుక్ చేసినాక కూడా 3 నెలలకు అవసరం పడే గ్యాస్ను మళ్ళీ బుక్ చేసుకుంటా అంటే కొరత ఏర్పడుతుంది. మీకు అవసరం లేకుండా బుక్ చేసుకుంటే 100% కొరత ఏర్పడుతుంది. అది మాత్రం గుర్తు పెంచుకొని అవసరం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది. మనం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకు అన్ని వనరులు మన దగ్గరనే ఉన్నాయి. ప్రపంచ దేశాలందరూ వచ్చి ఇండియా మీద అప్పుడు భారతదేశంలోకి వచ్చి మన సంపాదన దూసుకోపోయారు తప్ప ఇంకెంత దూసుకోపోయినా కూడా మన దగ్గర ఫుల్ ఉంది. మనకు అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇలాంటి భయపడాల్సిన అవసరం లేదు. 100% అయిపోతుందండి. ఎందుకంటే ఎవరైతే సరే వీళ్ళు గ్యాస్ లేదని చెప్పేసి ఇబ్బంది, క్రూడ్ ఆయిల్ని ఎంత వాళ్ళు పక్క దేశాలు ఆపితే వాళ్ళకే నష్టం, మనకు కాదు. వాడుకుంటాడు, అడ్జస్ట్ అయ్యి వాడుకుంటాడు, ప్రాబ్లం లేదు. కానీ అక్కడ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే వాళ్ళకి అమ్ముడు పోకుండా వాళ్ళకే ఇబ్బంది కదా, ఆ దేశంకే ఇబ్బంది. ఎందుకంటే ఇప్పటికే మీరు యుద్ధం జరుగుతుంది, మీకు యుద్ధాలు జరిగి మీ దేశం మొత్తం నాశనం అవుతుంది. నాశనం అయినప్పటికీ అక్కడ బిజినెస్ దెబ్బతింటుంది. మీకు ఇతర దేశాలకు మీరు అమ్మేటువంటి ఆయిల్ కానీ, పెట్రోల్ కానీ, తర్వాత గ్యాస్ కానీ కూడా అది అమ్మకుండా మీ దేశం ఆర్థిక వ్యవస్థనే మొత్తం ఫుల్గా దెబ్బతింటుంది తప్ప భారతదేశానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే కరోనా ఉన్నప్పుడే, అప్పుడు నెల 15 రోజులు బంద్ ఉన్నప్పుడే భారతదేశానికి ఏం కాలేదు, మంచిగా బలంగా ఉంది. ఇప్పుడు మీరు వారం రోజులు 10 రోజులు గ్యాస్ బంద్ చేస్తా అంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా గ్యాస్ మీద అందుకుంటారు, కరెంట్ మీద అందుకుంటారు. ఎందుకంటే ఇండియాలో కూడా చాలా టెక్నాలజీ మారిపోయింది. నీళ్లు వాడుకోవడానికి కూడా మనం హీటర్ వాడుతున్నాము, అన్నం వండుకోవడానికి కూడా రైస్ కుక్కర్ వాడుతున్నాం కాబట్టి అన్నం కూర రైస్ కుక్కర్లు వండుకుంటారు. కరెంట్ ఎలక్ట్రికల్ పొయ్యిలు ఉన్నాయి. కరెంట్ తయారు చేసేదే మా దగ్గర ఉంది, రామగుండంలో ఉంది. భారతదేశంలో మనకు కరెంటుకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.